హాయ్ స్టూడెంట్స్, ఈరోజు వీడియో కేవలం గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఉమెన్ కోసం చేస్తున్నా. ఎక్కువ అంటే ఈ ప్రాబ్లం మెన్లో లేదు అని అనను, బట్ నేను ఎక్కువగా గమనించింది ఉమెన్లో కాబట్టి ఉమెన్ అని చెప్తున్నా, అంతకంటే ఏం లేదు. చాలామంది అమ్మాయిలు గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేసిన తర్వాత అయితే మనకు మంచి సంబంధాలు వస్తాయి, ఇంకా కలెక్టరో ఇంకోడో ఎవడో ఒకడు ఒక మంచి ఆస్తున్నవాడో వస్తాడు అన్నట్టుగా ఒక మ్యారేజ్ని పోస్ట్పోన్ చేసుకుంటుంటారు. ఓకే, మంచి విషయం ఇది. ఇంకొంతమంది ఆల్రెడీ పెళ్ళైనా కూడా వాళ్ళ హస్బెండ్ పిల్లల సంగతి నేను చూసుకుంటాను, నువ్వైతే ప్రిపేర్ అవ్వు అనే హస్బెండ్స్ కూడా ఉన్నారు. నేనే ఇది జనరలైజ్ చేయడం లేదు, బట్ జస్ట్ ఒక క్రాస్ చెక్ లాగా చూసుకుంటారని చెప్తున్నాను. మ్యాచెస్ రేపు చూసుకునేటప్పుడు అమ్మాయిలు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను రీసెంట్గా కొంతమంది ఈ ఏడబ్ల్యూ క్యాడర్లో ఉన్నటువంటి అమ్మాయిల లైఫ్ స్టైల్, అంటే ఏడబ్ల్యూ వచ్చిన తర్వాత వీళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అని చూసిన కొంతమందిలో అంటే ఎంత ఫ్రీడమ్ కోల్పోయారంటే, కొన్ని ఇళ్లల్లో ఎలా ఉంటుందంటే ఇంకా కంప్లీట్ అత్తగారు డామినేషన్ ఉంటుంది. ఇప్పుడు హస్బెండ్ అత్త సైడ్ అంటే అది వాళ్ళ అమ్మ సైడ్ మాట్లాడడంలో కూడా నేను పెద్ద తప్పు పట్టను. ఎందుకంటే ఏజ్డ్ పీపుల్ వాళ్ళ ఏమంటారు, వాళ్ళ పెద్దరికాన్ని వాళ్ళు చూపించుకోవడానికి కొంచెం చాదస్తం అది ఉంటుంది వాళ్ళ వయసుకి. ఓకే, హస్బెండ్ కూడా వాళ్ళ సైడు మాట్లాడుతున్నాడు అనేది పక్కన పెట్టి, లేదా అసలు ఏం మాట్లాడడం లేదనేది పక్కన పెడితే, అట్లీస్ట్ తను ఎక్కడైనా కంపెన్సేట్ చేస్తున్నాడు ఆ విషయాన్ని అనేదైనా చూసుకోవాలి. ఎందుకంటే అన్ని ఇళ్లల్లో పాసిబుల్ సొల్యూషన్ అవుట్కమ్ అనేది ఉండదు, బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఈగో కావచ్చు, పట్టింపులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ దాన్ని దాటి ఎవరిని హర్ట్ చేయకుండా అమ్మకు కూడా అబద్ధాలు చెప్పాలి, తప్పదు. ఎందుకంటే సిచ్యువేషన్లో అందరినీ హ్యాపీగా ఉంచాలంటే అది నిజంతో సాధ్యమయ్యే పని కాదు. సో ఇక్కడ అమ్మని ఇబ్బంది పట్టలేదు కాబట్టి యూ హ్యావ్ టు కంపెన్సేట్ సమ్హౌ. వాళ్ళకు ఊహించని సర్ప్రైజ్ ఇవ్వడము, బయటికి తీసుకెళ్ళడము, వాళ్ళకి కావాల్సింది ఏదో ఎక్స్ట్రాగా చేసి సమ్హౌ యూ హ్యావ్ టు కంపెన్సేట్. కేవలం అమ్మని ఇబ్బంది పెట్టకపోతే చాలు, అమ్మని ఇబ్బంది పెడితే అమ్మ వెళ్ళిపోతుందేమో, చూసుకోవడానికి ఎవరు ఉండరు అని పూర్తిగా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించే హస్బెండ్స్ని నేను చూశాను. అండ్ పూర్తిగా అమ్మతో ఏకీభవించే వాళ్ళని కూడా చూశాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతిసారి అమ్మ సైడే వయసు రీత్యా మనల్ని పెంచింది కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మని సపోర్ట్ చేయడానికి కూడా నేను అగెయిన్స్ట్ కాదు. కానీ బట్ తర్వాత వైఫ్తో మాట్లాడడం కానీ, వాళ్ళ వయసు ఇంత, వాళ్ళు చాదస్తంగా ఉంటారు, నువ్వు పట్టించుకోవద్దు, తర్వాత వాళ్ళను హ్యాపీగా ఉంచడానికి ఇంకేదైనా మీకు తన గురించి తెలిసినట్టు తనని హ్యాపీగా ఉంచడానికి సమ్హౌ యూ హ్యావ్ డిస్టర్బ్డ్ హర్ హియర్, యూ హ్యావ్ నాట్ సపోర్టెడ్ హియర్ ఫర్ వాట్ ఎవర్ మే బి ద రీజన్స్. అలా మినిమం అంటే ఒక అమ్మాయి హర్ట్ అయింది, వాళ్ళకి ఏదైనా చేద్దాము అనే మినిమం కర్టసీ కూడా లేని మనుషుల్ని నేను చూశాను కొంతమందిని. దానికి తోడు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వాళ్ళకు వర్క్ స్ట్రెస్ ఎక్కువై ఒక రోజు లీవ్ తీసుకుని ఒక బ్రేక్ తీసుకుందాం అనుకుంటే, ఆ లీవ్ ఉన్న రోజు ఇంట్లో పనులు చేయమనడము, వాళ్ళ ఆడపడుచుకు పనులు చేయమనడము, ఏవో సంహవ్. అంటే వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళు సంపాదించే డబ్బులు మొత్తం జీతం పడగానే అన్ని ఈఎంఐలు వాళ్ళ శాలరీతోనే కట్టేయడము, మిగిలిన డబ్బులు మొత్తం తీసేసుకోవడము, వాళ్ళకంటూ ఒక లైఫ్ లేకుండా చేస్తారు. అదే అంటే ఓకే, వాళ్ళకు బోలెడన్ని ఆస్తులు ఉంటాయి కానీ ఖర్చు పెట్టుకునే స్వాతంత్రం అయితే ఉండదు. మనం కేవలం అంటే ఎట్లా చెప్పాలి మీకు, ఇప్పుడు కొన్ని ఇళ్లలో ఎలా ఉంటుందంటే వైఫ్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు హస్బెండ్ శాలరీ ప్లస్ వైఫ్ శాలరీ అన్నట్టు ఉంటుంది కొన్ని ఇళ్లలో ఏమో హస్బెండ్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు హస్బెండ్ శాలరీ ప్లస్ వైఫ్ శాలరీ అన్నట్టు కూడా ఉంటుంది. సో నేను ఏది పూర్తిగా అమ్మాయిల సైడ్ ఏం మాట్లాడడం లేదు. ఆబ్వియస్లీ ఈ కాలంలో అమ్మాయిలకు ఉన్న కోరికలకు అబ్బాయిలకు చాలామంది పెళ్ళిళ్ళు కూడా అవడం లేదు. సో రెండు సైడ్ల క్రాస్ చెక్ చేసుకోవాలి. అందుకే నేనేమంటున్నాను, నేను రీసెంట్గా చూసిన వాటి గురించి చెప్తున్నా. అంటే నీకు ఏడబ్ల్యూ ఉంటేనే పెళ్ళి చేసుకుంటా అనేవాడు ఉన్నాడు, ఓకే, అది ఓకే, వాళ్ళ సొసైటీ పరంగా వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న రెస్పెక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదంతా పక్కన పెట్టేస్తే, మీరు తిరిగి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన విషయాన్ని హౌ దే ఆర్ సీయింగ్ ద మనీ.
మనీని వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారు, ఏ సందర్భాల్లో ఖర్చు పెడుతున్నారు, కంపాటబిలిటీ, వాళ్ళు ఆచారాలకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి. చాలామంది ఈ ఆచారాలు ఇవన్నీటి మీద రెస్పెక్ట్ ఉంది అంటే అది ఒక గౌరవప్రదమైన ఫ్యామిలీ అన్నట్టు చూస్తారు. కానీ ఆ ముసుగులో మన పిల్లల్ని వాళ్ళు ఎంత సఫర్ చేస్తారనేది చాలామంది ఆలోచించరు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించండి. కరెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, డిఫరెంట్ పర్స్పెక్టివ్లో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది కూడా ఆలోచించి దానికి తగ్గట్టుగా మీరు డెసిషన్ తీసుకోండి. అవతల వాళ్ళు డబ్బున్న వాళ్ళ, బాగా సంపాదిస్తున్నారా, మనతో పాటే గవర్నమెంట్ జాబ్ ఉందా, ఇవన్నీ నేనేమి తప్పనడం లేదండి. యూ హ్యావ్ టు బీ కమర్షియల్, క్యాల్కులేటివ్, ఎవ్రీథింగ్. బట్ ఫైనల్లీ వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్. ఆ లైఫ్ ఉందా ఆఫ్టర్ మ్యారేజ్, డబ్బులున్నాయా, ఇవన్నీ డబ్బులున్నాయా, అలవాటు ఉందా మీకు. ఇప్పుడు చాలామంది మీకు ఎంత డబ్బులు ఉందని చూస్తారు కానీ ఎన్ని అప్పులు ఉన్నాయనే చూడరు. సో వాళ్ళ సిబిల్ స్కోర్ మనం తీసామనుకోండి, అంటే వాళ్ళకి సంబంధించిన పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకుని వాళ్ళ సిబిల్ స్కోర్ చెక్ చేయాలి. యాక్చువల్గా నన్ను అడిగితే అందులో వాళ్ళకి ఏమేమి అప్పులు ఉన్నాయన్నీ తెలుస్తుంది. చాలామంది దాచిపెడతారు ఈ అప్పులు ఉన్నటువంటివి. సరే, అది సెకండరీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనేది సెకండరీ అండి, అది డజంట్ మ్యాటర్. ఈరోజుగా అయితే రేపు తీరిపోతాయి అప్పుల గురించి బాధ లేదు. కానీ మెయిన్ థింగ్ అయితే హౌ దే ఆర్ సీయింగ్ ద మనీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఆచారాలు రిలేటెడ్ కావచ్చు, ఎంత చాదస్తమైన మనుషులు వీళ్ళు ఈ కాలంలో. మన లైఫ్ మనల్ని బ్రతకనిస్తారా, బ్రతకనీయరా వీళ్ళు, మనకంటూ ఒక స్పేస్ ఇస్తారా లేదా కంప్లీట్గా. చాలామందిని చూశాను మనం ఎలా బ్రతకాలి అనేది కంప్లీట్గా హస్బెండ్ త్రూ అవుట్ ద లైఫ్ డిసైడ్ చేసేవాళ్ళు. ఎవ్రీ డే మనకంటూ ఒక్కరోజు మన అంటున్నా, మీరేమైనా అమ్మాయి అనొచ్చు కానీ జనరల్గా జస్ట్ అలా ఓన్ చేసుకుంటున్నట్టు మాట్లాడేస్తున్నా అంతే. ఓకే, సో అలా అనిపించింది నాకు. అరే వీళ్ళ కోసం ఒక్కరోజు వీళ్ళు ఎందుకు అడగలేకపోతున్నారు అని మామూలు సినిమాల్లో చూడడమే తప్ప, అంటే మా ఊర్లల్లో, పల్లెటూర్లలో ఇట్లేదో వివక్ష ఉంటుంది, నేను చూస్తూనే ఉంటాను. కానీ ఇప్పుడు మా ఇంట్లో ఎట్లా అంటే కంప్లీట్లీ అమ్మ డామినేషన్ చెప్పాలంటే మా ఇంట్లో. సో నేను ఆ వివక్షను అంతా చూడలేదు. కొన్ని మ్యాటర్స్లో కంప్లీట్లీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కంప్లీట్లీ డాడీ డామినేషన్ ఉంటుంది, ఇంటి రిలేటెడ్ కంప్లీట్ అమ్మ డెసిషన్సే ఫైనల్ అన్నట్టు ఉంటాయి. సో ఈ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ మిస్ అవ్వడం అనేది నేను ఎక్కడ చూడలేదు, నేను మా ఇళ్ళల్లో చూడలేదు. మా అక్క వాళ్ళకి కానీ, ఇద్దరు అక్కలకు కానీ ఎక్కడ నేనంత గమనించలేదు. కానీ ఒక ఊర్లలో ఏమన్నా ఉంటాయేమో అనుకున్నాను. కానీ ఒక గెస్టెడ్ ఆఫీసర్ జాబ్ వచ్చి కూడా ఈ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఏందబ్బా, అసలు వీళ్ళకి జాబ్ రావడం మంచిదా చెడ్డదా, అసలు ఒక మ్యారేజ్ చేసుకునే పర్సన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వీళ్ళు ఏం క్రైటీరియాలు ఆలోచించి సెలెక్ట్ చేసుకుంటారు, లేదా ఇంట్లో ఏమైనా బరువు బాధ్యతలు ఉన్నాయి, ఇంకా చాలామంది చెల్లెళ్ళు ఉన్నారు, పెళ్ళి కావాల్సిన వాళ్ళు, ఎవరో ఒకరిని చేసేసుకుందాము అన్నట్టు చేసుకుంటున్నారా, అది ఏందో మరి నాకు క్యాల్కులేషన్ అయితే తెలియదు. కానీ మరీ కంప్లీట్ లైఫ్లో ఒక్కరోజు కూడా మీకోసం స్పెండ్ చేయలేని లైఫ్, ఏడబ్ల్యూ లాంటి జాబ్ వచ్చిన తర్వాత కూడా చేయలేకపోతున్నారు అంటే మాత్రం నిజంగా మీ సక్సెస్కి అసలు అర్థమే లేదనిపించిందండి నాకైతే. ఓకే, సో ఆఫ్టర్ జాబ్ అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అదే జాబ్ తెచ్చుకుంటే అదే అల్టిమేట్ సక్సెస్ అన్నట్టు ఏం కాదు. కానీ బోలెడన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత, ఫ్యూచర్ ప్లానింగ్ రిలేటెడ్, ఏదో ఇల్లు కొనాలనో ఇంకోటి ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ బట్ అట్లీస్ట్ మధ్యలో అయినా మనం మనుషులం, బ్రతికే ఉన్నాము, జీవిస్తున్నామని గుర్తు చేసుకునేటట్టయినా మనకు నచ్చినట్టుగా బ్రతికే కొన్ని రోజులైనా మనకు ఉండాలి. ఓకే, సో మరీ అంత చాదస్తపు జనాలను అయితే చేసుకోవద్దండి. అలాంటి వాడు పెళ్ళి కాకుండా మిగిలిపోయినా, అలాంటి అమ్మాయి పెళ్ళి కాకుండా మిగిలిపోయినా ప్రపంచానికి వచ్చే నష్టం ఏమీ లేదు. అదే నేను చెప్పాలనుకుంటుంది, అంతకు మించి ఏమీ లేదండి. సో మోడర్న్ ఇద్దరు అలాంటి వాళ్ళైతే పర్వాలేదు. ఇప్పుడు వీళ్ళు ఆచారాలకు పూర్తిగా గౌరవం ఇస్తున్నారు, మాకు ఆచారాలకు పూర్తి గౌరవం ఇచ్చే అమ్మాయి కావాలి అనుకున్నటువంటి వాళ్ళు అలా సెలెక్ట్ చేసుకొని ఇద్దరు కంపాటబుల్గా ముందుకెళ్ళిన వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళతో ప్రాబ్లం ఏం లేదు. కానీ ఒక మోడర్న్ లైఫ్ స్టైల్ అమ్మాయిని తెచ్చి పెళ్ళి వరకు నార్మల్గా ఉండి తర్వాత ఫోర్స్ఫుల్గా తన క్యారెక్టర్ని కంప్లీట్గా చేంజ్ చేసి నువ్వు ఇలా బ్రతకాలి అని అమ్మాయికి లైఫ్ లేకుండా చేస్తారు. సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. సింపుల్గా చెప్పాలంటే నేను చెప్పాలనుకుంటుంది, మ్యారేజ్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అని కొంచెమైనా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ
డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది, మీరిద్దరు కంపాటబులేనా, మీకు ఆ లైఫ్ ఇష్టం అంటే ప్రాబ్లమే లేదు. బట్ మినిమం ఆలోచించకుండా చేసుకుంటున్నారా వీళ్ళు అసలు అనే అనుమానం నాకు వచ్చింది. దానికి ఏమైనా చెక్ లిస్టులు ఉంటాయా ఏముంటాయా అనేది కూడా నాకైతే తెలియదండి. ఇప్పుడు నా కేసులో వచ్చేది నాది లవ్ మ్యారేజ్ బేసిక్గా. సో నేను ఎట్లా సెలెక్ట్ చేసుకున్నా అనేది నిజంగా నేనేం చెక్ లిస్టులు కూడా వేసుకోలేదు, నాకు అలా అనిపించింది అంతే. తను ఎంటెక్ క్లాస్మేట్, ఎందుకో అలా అనిపించింది అంతే. నిజంగా ఇప్పటికీ ఎలా సెలెక్ట్ చేసుకున్నానో నాకు వర్డ్స్ రూపంలో చెప్పడానికైతే తెలియదు ఎలా జరిగింది ఇది. ఓకేనా? సో ఎనీవే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అంటే ఇది నిజంగా ఆలోచిస్తున్నారా లేదా అని నాకు అనిపించి కంపాటబిలిటీ చెక్ చేసుకుంటున్నారా లేదా, ఇదే ఏది ఉన్నా లేకపోయినా అల్టిమేట్లీ మీ ఇద్దరు కంపాటబుల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దాదాపు ఒక 60-70 సంవత్సరాలు కలిసి ఉండే లైఫ్ కాబట్టి వెరీ వాల్యుబుల్ అండి. ఇంత కష్టపడి తెచ్చుకున్నటువంటి జాబ్ తాలూకు సక్సెస్ అంతా తీసుకెళ్ళి ఎవడో చాదస్తం కోసం మీ జీవితాన్ని పనంగా పెట్టద్దు. ఓకేనా? సో ఆ కంపాటబిలిటీ అనేది మీరు మాట్లాడి వాళ్ళతోటి, వాళ్ళ ఫ్యామిలీతోటి, వాళ్ళకు డిఫరెంట్ మనీ పరంగా, ఆచారాల పరంగా, వంట పరంగా, అన్ని పరంగా. ఇప్పుడు వంట అనేది చిన్న మ్యాటర్ లాగా ఉంటుందండి, ఎన్ని గొడవలు వస్తాయి తెలుసు దానివల్ల. ఇద్దరి టేస్ట్ పరంగా అసలు చాలా గొడవలు వస్తాయండి వంట వల్ల. ఇప్పుడు రూమ్ తీసుకునేటప్పుడు బ్యాచిలర్స్ కూడా కొన్ని బయట నుంచి వస్తే భలే చిన్నగా అనిపిస్తాయి. అంటే పక్కనోడికి చెప్పినా కూడా దీని గురించి మా ఇద్దరికి గొడవ అయిందని వాడు నవ్వుకుంటాడు. యాక్చువల్గా వాడు దిగితే ఆడు కూడా దానికోసమే గొడవ పడతాడు. అరే నువ్వు కర్రీస్ తీసుకురాపో అంటే గొడవ అయింది అంటే నమ్మరు ఎవరు, బట్ గొడవ అవుతుంది దానివల్ల విచిత్రంగా. అది కంటిన్యూ ఎవ్రీడే జరుగుతూ ఉంటాయి కదా అలాంటివి. సో అలాంటివి కూడా గొడవలు క్రియేట్ చేయగలవు. సో ప్రతి విషయంలో మీరు ఏ విషయంలో ట్రిగర్ అవుతారో మీ ఫర్దర్ మ్యారేజ్ లైఫ్ గురించి బాగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు అని ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అపార్ట్ ఫ్రమ్ స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా అన్ని ఫ్యాక్టర్స్తో పాటు కంపాటబిలిటీ అనే ఒక పదం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా చెక్ చేస్తారనే ఉద్దేశంలో నా వీడియోస్ చాలామంది పేరెంట్స్ కూడా చూస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది స్టూడెంట్స్ మా పేరెంట్స్కి ఈ విషయం అర్థమయ్యేటట్టు చెప్పండి అని నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ మ్యారేజ్ రిలేటెడ్లో. సో అందుకనే చెప్తున్నాను ఈ వీడియో. నాకు తెలిసి కొంతమంది పేరెంట్స్ కూడా చూస్తుంటారు. సో మీకు కూడా నా తరపు నుంచి డబ్బుందా, మంచివాడు ఇక్కడ చెడ్డవాళ్ళు అనేది కాదండి, వాడు మంచోడే. ఇట్స్ ఆల్ అబౌట్ కంపాటబిలిటీ. ఇలా చేసేవాడు చెడ్డవాడు, అమ్మ మాట వినేవాడు చెడ్డవాడు అనేది కాదు. వాట్ అల్టిమేట్లీ మ్యాటర్స్ ఈస్, ఇప్పుడు నాకు డాటర్ ఉంది, నా డాటర్ హ్యాపీగా ఉండడం కూడా నాకు ఇంపార్టెంటే. ఇప్పుడు వాళ్ళ ఆచారాలు పాటిస్తారు, వాడికి ఏం చెడ్డ అలవాట్లు లేవు, వాడు చెడ్డోడు అనేది ఏమి ఉండదు, కానీ అమ్మాయి హ్యాపీగా ఉండదు. ఈ కైండ్ ఆఫ్ వాళ్ళ గురించి నేను ఎక్కువగా చెప్పాలనుకుంటుంది. మీరు మీ పారామీటర్స్లో ఆలోచిస్తే ఇది ఒక పారామీటర్ దొరకదు మీకు కంపాటబిలిటీ అనేది. సో అది కూడా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటుంది. మంచివాడైతే సరిపోదు హ్యాపీగా ఉండడానికి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.